బ్యాక్ టు మై ఛానల్ వాణి నరేష్ అఫీషియల్. సో ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో నా పాత ఛానల్ అయితే పోయిందనమాట, ఇదైతే నా కొత్త ఛానల్. సో కొత్త ఛానల్ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అనమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని అయితే ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తప్పకుండా స్కిప్ చేయకుండా చూసేయండి. నా మ్యారేజ్ అయినాక 2 years అయితే నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నా. ఫస్ట్ టైం నేనైతే నా ఓన్గా నేను ఉగాది సెలబ్రేట్ చేయబోతున్నా. ఉగాది పచ్చడి కానీ బచ్చాలు కానీ ఎలా చేస్తున్నానో నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంది. నాతో పాటు మీరు కూడా చూసేయండి. సో నాకైతే తెలుగు ఉగాది ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం. సో నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను తప్పకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై న్యూ ఛానల్. సో నేనైతే ఫస్ట్ పూలు గుచ్చడంతో స్టార్ట్ చేస్తున్నాను. మనకి మెయిన్గా మన తెలుగు ఫెస్టివల్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది గుమ్మానికి మామిడి తోరణాలు, పూలమాలలు అనమాట. ఉగాది ఫెస్టివల్కి మెయిన్ ఇదే మామిడి తోరణాలు. సో నేను వీటితో అయితే స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట. సో ఈ వీడియో అయితే మొత్తం నా పూజ విధానం అవే ఉంటుందన్నమాట. కుకింగ్ ప్రాసెస్ అయితే లేదు, నాకు కొంచెం కుదరక వీడియో క్యాప్చర్ చేయలేదు. మా పాప నా ఫోన్లో కార్టూన్స్ చూడడం వల్ల నాకైతే వీడియో తీయడానికి కుదరలేదన్నమాట. ఇలా మొత్తం నేను పూలు గుచ్చడం, మామిడి తోరణాలు కట్టుకోవడం, నా పూజ విధానం, నేను గడప పూజించడం, సో మొత్తం నా పూజ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. నేను మా చిన్న ఇంట్లో సింపుల్గా ఎలా పూజ చేసుకున్నాను అనేది ఈ వీడియో అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇది నా కొత్త ఛానల్, ప్లీజ్ డూ సపోర్ట్ టు మై న్యూ ఛానల్. నా ఓల్డ్ ఛానల్ అయితే కొంచెం 1000 సబ్స్క్రైబర్స్ కాలేదు 1 year అని నా ఓల్డ్ ఛానల్ అయితే పోయిందనమాట. అలా నేను వీడియోస్ సరిగ్గా పోస్ట్ చేయక రెగ్యులర్గా లేక ఆ ఛానల్ అయితే పోయిందనమాట. సో ఈ ఛానల్ అయితే నేను కొత్త కంటెంట్ తోటి మీ ముందుకు రావాలనుకుంటున్నాను. సో మీరైతే మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. సో ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మీ ఇంట్లో పూజ విధానం ఎట్లుంటుంది, మీరు ఎలా పూజ చేసుకుంటారు? పూజ అన్నప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి చేసుకుంటేనే అదొక ఎంజాయ్మెంట్ అనమాట. నేను ఎప్పుడు మా మమ్మీ వాళ్ళతో చేసుకుంటా కాబట్టి ఇంత కష్టం అని అనిపించలేదు. ఈ ఇయర్ అలోన్గా చేసుకున్నా కాబట్టి మా చిన్న ఫ్యామిలీతో చేసుకున్నా కాబట్టి నాకైతే మంచిగా అనిపించింది. ఇంకా చాలా స్ట్రెస్, మనకి పండుగ అంటే చాలా వర్క్ ఉంటుంది. సో పండుగ ఎంజాయ్మెంట్లో మనకు అది కనిపించదు అనమాట. సో నాకైతే ఎప్పుడు కూర్చొని తినేదాన్ని, ఈసారి అంతా నా ఓన్ ప్రిపరేషన్స్ నేను చేసుకునేసరికి కొంచెం అలసిపోయినట్టు అయిందనమాట. సో పోలేలు అయితే నేను ఫస్ట్ టైం చేశాను. మీరేమంటారు పోలేలు అని? మా సైడ్ అయితే పోలేలు అంటారు, మా హస్బెండ్ వాళ్ళ సైడ్ అయితే బచ్చాలు అంటారు. మీరేమంటారు కమెంట్ చేసేయండి. ఫస్ట్ టైం చేశాను కాబట్టి బాగానే కుదిరే అనమాట. మీరు ఎలా చేసుకున్నారు, మీ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కుదిరితే నాకు కమెంట్ చేయండి. నా నుంచి మీరు ఎలాంటి వీడియోలు కోరుకుంటున్నారో కమెంట్ చేసాను అనమాట. వీడియో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలా డెకరేషన్ చేసుకున్నానో, మా ఇంటి గుమ్మం ఎలా డెకరేషన్ చేసుకున్నానో, ఎలాంటి ముగ్గు వేసానో, మొత్తం పూజ ప్రాసెస్ ఎలా ఉంటుందో మొత్తం అయితే చూసేయండి.
ఇది అన్నమాట నా పూజ ప్రాసెస్. నా పూజ ఎలా చేసుకున్నా ఇది మొత్తం ఉంది అనమాట. సో ఇది నా డెకరేషన్, నా పూజ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇది గాయస్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. బాయ్ గాయస్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. సీ యూ.